లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పనిచేసే స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళంతా ధర్నా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. బయట కూర్చొని సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళని అడిగి అసలు ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నారని వాళ్ళ మాటల్లోనే ఉందాం. చెప్పండి, మన పేరు ఫాతిమా. ఎందుకు ఇక్కడ మీరు కూర్చున్నారు పనులకు వెళ్లకుండా? 3 నెలలు అవుతుంది జీతాలు అయ్యాక, అందుకోసం కూర్చున్నాం. 3 నెలల నుంచి జీతాలు పడట్లేదు. మరి ఏమంటున్నారు ఇప్పుడు? మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఏమనట్లేదుగా, అక్కడే ఉండే మన సూపర్వైజర్. అంటే ఇంత మీరు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జీతాలు ఇవ్వట్లేదు మేడం. 3 నెలలు దాటింది జీతాలు ఇవ్వక, ఇది 4వ నెల. జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ధర్నా చేయడానికి కూర్చున్నా గానీ ఏ అధికారి స్పందించట్లేదు. ఎవరు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద మీరు అందరూ జరుగుతుంది. మీ కాంట్రాక్టర్ ఏమని సమాధానం చెప్తున్నారు? అసలు ఏడు కాంట్రాక్టర్ రాలేదు. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఈ మధ్యలో కూడా చాలా సార్లు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఏమి అంటే మీకు వాళ్ళ నుంచి ఏ స్పందన రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? మన తుమ్మల నాగేశ్వరరావు సార్ కొడుకు వచ్చింది, యుగన్నర్ గారు వచ్చి మేము వేపిస్తామమ్మా 10 రోజులు అన్నారు. సర్లే వేపిస్తారని అందరం డ్యూటీలోకి వెళ్ళిపోయినాం. మరి ఆ సార్ కూడా ఇవాళ దాకా రాలేదు. మరి ఇంకా సిచ్యువేషన్ మనకు తెలియదు. శైలజ అండి. శైలజ అంటే ఇప్పుడు మీకు ఎంత కాలంగా జీతాలు అందడం లేదు? 3 నెలలు. మీరు ఎంత కాలంగా సర్వీస్ లో ఉన్నారు? నేను 9వ సంవత్సరం అండి. 80 సంవత్సరం. ఇప్పుడు 9 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు ఇలా జరిగింది మీకు? చాలా సార్లు జరిగిందండి. రిపీట్ అవుతూనే ఉందా? ఉంది ఈ ప్రాబ్లం. ఎప్పుడు అంతే కూర్చుంటేనే వేసే పరిస్థితికి వస్తుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటారు? మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు పెద్దవాళ్ళు అన్న తర్వాత ఆర్ఎంఓలు, సూపరింటెండెంట్ సార్లు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ పట్టించుకొని ఒక ప్రాబ్లం ఉందంటే కొంతకాలం ఉండాలి. మరీ అది దీర్ఘకాలికం అయిపోతే బాగుంటుందండి. పట్టించుకోవాలి, చూసుకోవాలి, చేయాలి. 4th క్లాస్ వాళ్ళు అంటే అసలు మా శాలరీ ఎంత అండి? మాకు వచ్చేదే 12,000. 12,000లో మేము అడ్జస్ట్ అయి ఉంటున్నామంటే ఎలా ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అది కనీసం అది చెప్పేది కాదు. ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారు. ఇప్పుడు ఇలా కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి టైంకి స్పందించి వేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఎప్పుడు ఇలానే రిపీట్ అవుతుంది. ఎవరి దగ్గర ఈ లోపం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? ఎవరి దగ్గర అంటే అధికారులు పెద్దవాళ్లే కదండి. వాళ్ళు సరి చేయాలి. వాళ్ళ జీతాలు వాళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళకి అసలు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా రెక్టిఫై చేస్తే మంచిగా ఉంటది. వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ జీతాలే చిన్నవి, వాళ్ళు చేసే పని కూడా. ఈ హాస్పిటల్కి వీళ్ళు 4th క్లాస్ వాళ్ళు ఎంత అవసరం అనేది అందరికి తెలుసు. ఆ విషయం. ఏం వర్క్ చేస్తుంటారు మీరు ఇక్కడ? పేషెంట్ కేర్ చేస్తాను. పేషెంట్ కేర్ చేస్తుంటారు. అంటే ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది? అంటే పోయినసారి మీరు ధర్నా చేసినప్పుడు కొంతమంది సమాధానాలు చెప్పే ఉంటారు, అధికారులు కానివ్వచ్చు. ఏమని సమాధానం చెప్పారు? సార్ వచ్చారు, నేను మాట్లాడతానమ్మా, ఇప్పుడే వెళ్తాను కలెక్టర్ దగ్గరికి, అసలు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగితే చెప్పారు. ఇలా ఎన్ని బెడ్లు ఉన్నాయండి, జీతాలు ఎంతమందికి వస్తున్నాయి, కాంట్రాక్ట్ ఇలా ఉన్నారు పరిస్థితులన్నీ చెప్పాము సార్కి. సార్ నేను చూస్తానమ్మా, నేను చేస్తాను, ఇప్పుడే వెళ్తాను అన్నారు. వెళ్ళారు, మాట్లాడారు కలెక్టర్ గారితో. మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఇలానే ఎప్పుడు ప్రతి 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి ఇలా జరుగుతూనే ఉందంటారు? అవును. నా పేరు అశోక్ అండి. నేను ఇక్కడ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తాను. నాతో పాటుగా పేషెంట్ కేర్ వాళ్ళు, శానిటైజేషన్ వర్కర్స్, సుమారుగా మేము 259 మంది కార్మికులు పనిచేస్తున్నాం మేడం ఇక్కడ ఈ జిల్లా మెడికల్ కాలేజీలోని. మాకు ప్రధానంగా 4 నెలల నుంచి జీతాలు రావట్లేదండి. ఎప్పుడు చూసినా కానీ ఇది గత 9 నెలల నుంచి కూడా మాకు 1 నెల జీతం వేయటం, ఒక 3 నెలల పెండింగ్ ఆపటం, 1 నెల జీతం వేయటం, పెండింగ్ ఆపటం. ప్రతిసారి కూడా మేము ఈ ధర్నా కూర్చోవడం, అధికారులు రావడం, మంత్రులు రావడం, ఇక్కడ ఉన్న మా ఆఫీసర్లు రావడం, ఒకసారి వచ్చిందంటే మరొకసారి ఇంకొకసారి రావడం, ఈసారి నేను చూస్తా అని చెప్పేసి మాటలకు చెప్పడం, వెళ్ళిపోవటం తప్పితే ఈ యొక్క సమస్యను అనేది పరిష్కారం చేయట్లేదు మేడం. అందుకని చెప్పేసి మాకు 3 నెలల నుంచి రావట్లేదు. గతంలో జరిగిన విపత్తు వల్ల కొంచెం ఆర్థిక భారం ఎక్కువైపోయింది. పిల్లల విషయంలోని కానీ మాకు ఫ్యామిలీ విషయంలో కానీ ఇబ్బంది అయ్యి మేము ఈ రోజు నుంచి మేడం సమ్మెకు కూర్చున్నాం మేడం. ఇక పనికి పోకుండా మేము దీని విధులు బహిష్కరించి మాకు జీతం వేసిన దాకా కూడా మేము ఎటు పరిస్థితిలోని లేచే పరిస్థితి లేదని చెప్పేసి మేము ఈ విధులకు సమ్మెకు కూర్చున్నాం మేడం. అంటే మళ్ళీ ఇప్పుడు ఇలానే మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ ఇలానే రిపీట్ అవుతుందంటే అసలు మీరు టోటల్ గా అసలు ఎక్కడి నుంచి లోపం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? మేడం 4 నెలలు అనేది కాదు మేడం, ఇది ప్రతి నెల మేము బతిలాడుకోవాల్సి వస్తుంది మేడం. మా జీతం సార్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఆఫీసర్లు ఏమంటున్నారు, సూపరింటెండెంట్ గారిని అడిగితేనే కాంట్రాక్టర్ చూసుకోవాలి మీ జీతం అని అంటున్నారు. కాంట్రాక్టర్ గారిని అడిగితేనే నాకు పెండింగ్ బడ్జెట్ ఉంది, నా బడ్జెట్ నాకు క్లియర్ చేసి నేను ఇస్తా అని చెప్పేసి కాంట్రాక్టర్ గారు అంటున్నారు. కాంట్రాక్టర్ గారు మరొక మాట ఏమంటున్నారు, నేను ఈ డిఎంఈ కింద అయిన కాడి నుంచి ప్రతి నెల 16 లక్షల చిల్లర నేను డబ్బులు కలిపి
నేను మీకు జీతాలు వేస్తున్నామ్మా, మాకు 51,52 లక్షలు రావాలంట మేడం. ఆ బడ్జెట్లోని వీళ్ళు పెండింగ్ బడ్జెట్ వేస్తున్నారంట. ఈ అధికార లోపం వల్ల ఏమైంది? ఇది ఇక్కడ మాకు 500 రూపాయల మంచాలు కావాల్సింది, 500 రూపాయల మంచాలు కావాల్సింది వీళ్ళు 400 మంచాలు కానీ పంపించారంట మేడం. మేము 259 మంది ఉంటే మాకు 150 మందికి జీతాలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇది ఒక మాట, మమ్మల్ని బెదిరీటాలు, మిమ్మల్ని 100 మందిని తీసేస్తాం, 150 మందితోనే పని చేయించుకుంటే చేయించుకోండి సార్, మీరు మా చేసిన జీతం వరకు మాకు చేయించుకోండి అని చెప్పేసి కూడా మేము గతంలో పోయిన నెలలో కూడా ఈ మాట చెప్పినాం మేడం. అయినా కానీ ఎటు తిరిగి వచ్చినా కానీ మళ్ళీ ఇది డిఎంఏ కింద ఉంది, ఇది గవర్నమెంట్ ప్రాసెస్ అవుతుంది, ఇది పైన అధికారులు రావాలి, సెక్రటరియట్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక అధికారి మీద చెబితే పెద్ద అధికారి మీద చెప్పడం, పెద్ద అధికారి మీద చెబితే ఇంకో పెద్ద అధికారి మీద చెప్పడం. అంటే మా స్థాయి ఏంటంటే చిన్న ఉద్యోగస్తులు మేడం, మేము ఏదో కాంట్రాక్ట్ బదులు చేసుకున్నాం, అంత పెద్ద ఆఫీసర్ దగ్గర పోయి మేము మాట్లాడాలనే స్థామత మాకు లేదు, వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వారం కూడా మాకు లేదు. కాబట్టి మేము మాట్లాడాలంటే సూపరింటెండెంట్ గారి దగ్గర ఆర్ఎంఓ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా రీసెంట్గా యుగేంద్ర గారు, తుమ్మలనాశ్వర గారికి కొడుకు యుగేంద్ర గారు కూడా నిపిస్తమ్మా ఈ మాట అని చెప్పేసి వెళ్ళారు. చెప్పినా కానీ యుగేంద్ర గారు కాదు కాక కనీసం కలెక్టర్ గారు అయినా కానీ ఛాంబర్లు కూర్చొని మాట్లాడు కూడా నేను మీకు 10-15 రోజుల్లో పరిష్కారం చేస్తానని అన్నారు. ఆ మాటకే పరిమితం అయింది తప్పితే ఇంతవరకు దాని లేదు. ఏనాడైనా మేము ధర్నాకు కూర్చొని వంటనే కానీ మా జీతాల గురించి ఆలోచించి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ ఏందని దీని గురించి ఆలోచిస్తున్నాం తప్పితే మేము పని చేస్తున్న మిగతా ఒక్కరోజు కూడా మా జీతాలు ఏంది, మీరు ఏం చేస్తున్నారు, మీ పరిస్థితి ఏంది అనేది కూడా మమ్మల్ని పట్టించుకునేటానికి లేదు మేడం. పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఒకసారి అయితే మనం ఇప్పుడు కాంట్రాక్టర్ గారు ఇలా సమాధానం చెప్తున్నారు. ఒకసారి కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి లైవ్ లో అసలు ఏం సమాధానం చెప్తారనేది మనం కూడా విందాం. ఒకసారి మీ కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేయండి, అసలు ఏం సమాధానం, మీరు లిఫ్ట్ చేస్తున్నారా? ఇప్పుడైతే మనం లైవ్ లో కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ధర్నా జరుగుతుంది, వీళ్ళు అనే విషయం ఏంటంటే అసలు ఇంతవరకు ఇక్కడికి రాలేదు, మేము ధర్నా చేస్తున్న రెస్పాండ్ అవ్వలేదు అని అయితే ఇక్కడ వర్కర్స్ చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆయన గారికి ఫోన్ చేసి అసలు ఇక్కడ సిచ్యువేషన్ నుంచి తెలుసా, అసలు ఏం సమాధానం చెప్తారనేది అయితే మనం ఒకసారి చూద్దాం. రింగ్ అవుతుంది, రెస్పాండ్ అవుతారో లేదో చూద్దాం ఒకసారి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, చాలా మంది ట్రై చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇంత జీతాలు ప్రతిసారి సంవత్సరంలో ప్రతి నెల కూడా మేము బతిలాడుతూ తీసుకోవాల్సి వస్తుంది, జీతాలు కరెక్ట్ టైంలో వేయడం లేదు. అంతేకాకుండా ఇప్పుడైతే తను లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ అసలు ఎందుకు జీతాలు కరెక్ట్ గా పడట్లేదు, అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి ఆయన అడిగి ట్రై చేయడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. ఆయన తెలుసుకునే భాగంలోనే మనం నెక్స్ట్ మనం ఈయన గారు లిఫ్ట్ చేయకపోతే సూపరింటెండెంట్ కిరణ్ గారి నెంబర్ కూడా ఉంది మన దగ్గర, సో ఆయనకు కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలు ఏం సమాధానం చెప్తారా అనే దాని గురించి. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు ఏంటి సార్, ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం మేము, ఇక్కడ ధర్నా జరుగుతుంది, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇక్కడ ధర్నా ఎవరు సార్ మీరు? మరి కిరణ్ కాదా? ఆయన కూడా కిరణే, సూపరింటెండెంట్ పేరు కూడా కిరణే, నేను కాదు. సూపరింటెండెంట్ కాదమ్మా. ఓకే ఓకే సార్, మీరేంటి సార్ ఇక్కడ మీది? నేను సర్జరీ ప్రొఫెసర్, ఐఎమ్ నాట్ సూపరింటెండెంట్. సర్జరీ ప్రొఫెసర్, ఐఎమ్ నాట్ సూపరింటెండెంట్. ఓకే ఓకే సార్.